దేవుని వాక్యం అంటున్నారు కదా, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి ఆయన సమర్థుడు. అంటే ఈరోజు బహుశా మన పరిస్థితి ప్రపంచం అంతటికి ఎలా కనిపించవచ్చు అంటే, మనము దరిద్రులుగా, నిరుపేద స్థితిలో ఉన్నట్లు, ఉద్యోగం లేని వారిగా, కుటుంబ సమస్యలతో నింపబడిన వారిగా, ఎన్నో రకాల బాధల చేత, వేదన చేత నింపబడిన వారిగా ప్రపంచానికి బహుశా కనిపించవచ్చు. కానీ వారు చూస్తుండగానే నా ప్రభు మనందరి జీవితాన్ని మార్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, హాస్పిటల్లోకి నేను జాయిన్ అయినప్పుడు అందరూ చేతులెత్తేసి అన్నారు, ఈ అబ్బాయికి మేము వైద్యం చేయలేము, ఈ అబ్బాయి చనిపోతాడు, మందులకు తట్టుకోలేడు, ఇంటికి తీసుకెళ్లిపోయి ఆఖరి కోరికలు తీర్చేమన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అదే డాక్టర్ల నోటంట మీ అబ్బాయి శరీరంలో ఏ క్యాన్సర్ కణము లేదు, మెండైన స్వస్థత విడుదల కలిగిందని అదే డాక్టర్ల నోటుతో నా ప్రభు చెప్పించారు. అంటే నేను అంటాను, ప్రభు ఏదైనా మార్చగలడు, ప్రభు ఏదైనా సాధ్యము చేయగలడు. ఈరోజు నువ్వు అదే దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రాధేయపడి, ప్రభా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, నా బ్రతుకు నువ్వు మార్చు ప్రభు అంటే, అందరి కళ్ళ ముందర నిన్ను హెచ్చరించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ఏమీ లేనంటి వారిగా పెంట కుప్పల మీద ఉన్నట్లు మన బ్రతుకున్నదేమో, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన చరిత్ర మార్చడానికి ప్రభు ఉన్నారు, మన జీవితాన్ని ఆశీర్వదించడానికి ప్రభు ఉన్నారు.